ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఊహించండి. భవిష్యత్తులో మనుషులు టైం ట్రావెల్ ను కనుగొని దానిలో విజయం సాధించి వాళ్ళు అక్కడి నుంచి గతానికి తిరిగి వచ్చారని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు మన టైం లైన్ లో లేరు. వాళ్ళు మనకు కనిపించని మరొక రియాలిటీలో ఉన్నారు. అంటే భవిష్యత్తు నుంచి వచ్చిన టైం ట్రావెలర్స్ ఇదే టైం లైన్ లో ఉంటున్నారు. కానీ అది మనకు తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, మనుషులు ఎప్పుడు అసాధ్యాన్ని సాధించాలనుకుంటూ కలలు కన్నారు. చాలా కాలాలుగా కథలు, పురాణాలు మనకు ఆ కళలను చూపించాయి. ఉదాహరణకు రామాయణంలో విమానాలు, మరికొన్ని సంస్కృతులలో ఆకాశంలో ఎగిరే రహస్య వాహనాల గురించి ఒకసారి ఆలోచించండి. సహజంగా అప్పట్లో ఇవి కేవలం కళలే, కానీ అవి తరతరాలుగా తరం నుండి తరానికి మారుతూ మనలో ఆశ్చర్యాన్ని, అంచనాలను రేకెత్తించాయి. తర్వాత మనుషులు ఆ కళలను వాస్తవం చేయడం మొదలుపెట్టారు. అలా 1903లో రైట్ బ్రదర్స్ మొదటి విమానం తయారు చేసి ఊహల్లోనే ఉన్నదాన్ని నిజం చేశారు. అయితే ఇప్పుడు మన కళల కొద్దీ పెద్దదాన్ని కోరుతున్నాం. అదే టైం ట్రావెలింగ్. కానీ అది అంత సులభం కాదు. అయితే ఈ టైం ట్రావెల్ గురించి సిద్ధాంతీకరించవచ్చు, సంభావ్యతలను లెక్కించవచ్చు, మరియు పరిణామాలను ఊహించవచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో అది సాధ్యం కాకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టైం ట్రావెల్ గురించిన వివిధ రకాలైన థియరీల గురించి తెలుసుకుందాం. మొదటిది ఫ్యూచర్ లోకి టైం ట్రావెలింగ్. మనకు తెలుసు భవిష్యత్తులోకి వెళ్లడం సాంకేతికంగా ఫిక్షన్ మాత్రమే కాదని. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే టైం స్లో అవుతుందని. అంటే మీరు స్పేస్ షిప్ లో వేగంగా లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసి తిరిగి వస్తే మీ ఏజ్ కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే పెరుగుతుంది. కానీ ఇక్కడ వేరే వాళ్ళకి 10 ఏళ్లు, కొన్నిసార్లు శతాబ్దాలు గడిచిపోయినట్టు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఖగోళ శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కూడా దీన్ని అతి తక్కువగా అనుభవిస్తున్నారు. అలా ఫార్వర్డ్ టైం ట్రావెల్ అలా సిద్ధాంతంలో మాత్రమే కాకుండా రియాలిటీలో కూడా సాధ్యమని ఈ థియరీ చెబుతుంది. రెండవది పాస్ట్ టైం ట్రావెలింగ్, అంటే గతంలోకి వెళ్ళడం. అయితే ఫ్రెండ్స్, గతంలోకి వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. అంటే మీరు గతానికి వెళ్లి ఏదైనా మార్చితే మీ ఫ్యూచర్ మారుతుంది. ఉదాహరణకు, మీరు మీ తాత మామలను కలిసే సమయాన్ని కలనవ్వకుండా ఆపేస్తే మీరు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉండదు. ఇలాంటి సమస్యల వల్ల మనం సాధారణంగా గతానికి వెళ్ళలేమని ఈ థియరీ చెబుతుంది. ఆ తరువాతది ప్యారలల్ రియాలిటీ లేదా బ్రాంచ్ టైం లైన్స్. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టైం ట్రావెలర్ గతానికి వెళ్లిన టైం లైన్ ని మార్చలేడని, బదులుగా ఒక కొత్త టైం లైన్ సృష్టించబడుతుందని. అంటే అక్కడే ట్రావెలర్ తీసుకునే అడుగులు చర్యలు జరుగుతాయి. అసలు టైం లైన్ మాత్రం ఏమీ మారదు. ఉదాహరణకి, మీరు 2096 సంవత్సరం నుంచి 1996లోకి వెళ్తే మీరు అడుగు పెట్టిన వెంటనే ఒక కొత్త 1996 టైం లైన్ మొదలవుతుంది. అక్కడే భవిష్యత్తు నుంచి వెళ్లిన మీరుంటారు. కానీ 2096 అసలు టైం లైన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుందని ఈ థియరీ చెబుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ట్రావెలింగ్ నిజమేనని ఊహించుకోండి. అయితే ఫ్యూచర్ నుంచి వచ్చిన మనుషులు మనతో సమాంతరంగా జీవించాలనుకుంటే అందుకు సంబంధించిన పాసిబిలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాసిబిలిటీ 1, అబ్జర్వేషన్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్. నిజంగా టైం ట్రావెల్ జరిగి ఫ్యూచర్ మనుషులు మన మధ్యనే ఉంటే వారు మనల్ని మౌనంగా గమనించవచ్చు. మన బిహేవియర్, ఇన్వెన్షన్స్, చరిత్రను చూసి తెలుసుకుంటూ ఉండొచ్చు. కానీ మన టైం లైన్ లో ఏమీ మార్చరు. నిజానికి వాళ్ళు ఫ్యూచర్ సైంటిస్ట్ లేదా హిస్టోరియన్స్ లో ఉండొచ్చు. పాసిబిలిటీ 2, ఇన్విజిబుల్ గైడెన్స్. బహుశా మన గొప్ప ఆవిష్కరణలు లేదా ప్రభావవంతమైన నిర్ణయాలు కూడా ఫ్యూచర్ టైం ట్రావెల్ మనుషులచే సూక్ష్మంగా ప్రభావితమై ఉండవచ్చు. మనం తరచుగా ప్రేరణను యాదృచ్ఛికంగా భావిస్తాం. మనం మేధావి అని చెప్పుకునే కొన్ని ఆలోచనలు వాస్తవానికి భవిష్యత్తు నుండి ఒక చిన్న ప్రేరణను కలిగి ఉన్నాయేమో అనిపించవచ్చు. పాసిబిలిటీ 3, ప్యారలల్ లైన్స్. ఇక్కడ ప్రతి టైం ట్రావెలర్ వెనక్కి వెళితే ఒక కొత్త టైం లైన్ క్రియేట్ అవుతుంది. అంటే అనేక ఆల్టర్నేట్ రియాలిటీస్ రన్ అవుతాయి. వాటిలో ఒక టైం లైన్ లో డైనోసార్స్ సర్వైవ్ అయ్యి ఉంటాయి. మరొక టైం లైన్ లో హ్యూమన్స్ ఎర్లీగా మార్స్ ని కాలనైజ్ చేసి ఉంటారు. ఈ పాసిబిలిటీలో మల్టీవర్స్ మన ఊహలకు మించి పెద్దది. 4వ పాసిబిలిటీ, ద ఫ్యూచర్ ఇస్ నాట్ ఫిక్స్డ్. బహుశా మనం ఫ్యూచర్ నుంచి వచ్చిన టైం ట్రావెలర్స్ ని చూడకపోవడానికి గల అసలు కారణం భవిష్యత్ ఇంకా పూర్తిగా రాయబడకపోవడమే కావచ్చు. కొన్ని ఈవెంట్స్ అవ్వాల్సిన తర్వాత మాత్రమే మనుషులు పాస్ట్ లోకి వెళ్ళగలరు కావచ్చు. స్వీయ నియంత్రణ కలిగి ఉండొచ్చు. నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే టైం ట్రావెలింగ్ కి ఇది అనుమతించవచ్చు. 5వ పాసిబిలిటీ, ఎథికల్ డిలెమాస్. ఇక్కడ టైం ట్రావెలింగ్ అంటే మనుషులు దానిని బహిరంగంగా ఉపయోగించేది కాకపోవచ్చు. చరిత్రను మార్చడం వల్ల కలిగే పరిణామాలు, ప్యారలల్ టైం లైన్ కూడా నైతికంగా మరియు సామాజికంగా దిగ్భ్రాంతికరంగా ఉండవచ్చు. బహుశా భవిష్యత్ తరాలు దాచబడటం సురక్షితమని నిర్ణయించుకుని వారి చర్యలు గందరగోళాన్ని సృష్టించకుండా చూసుకోవచ్చు. 5వ పాసిబిలిటీ, మైండ్ బెండింగ్ రియాలిటీ. చివరిగా దీన్ని ఒకసారి పరిగణించండి. మనం వాస్తవికతను గ్రహించే విధానం పూర్తిగా పరిమితం కావచ్చు. టైం ట్రావెలర్లు మన మధ్య ఉండవచ్చు. సాధారణ జీవితాలను గడుపుతూ వారు ఎవరో మనకు తెలియనంతగా పరిపూర్ణంగా కలిసిపోవచ్చు. టైం గురించిన మన అవగాహన నిజంగా సాధ్యమయ్యే వాటిలో ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే టైం ట్రావెల్ అంటే అది మనం గ్రహించకుండానే వాస్తవికత, చరిత్ర మరియు భవిష్యత్తు గురించిన మన అవగాహనను పూర్తిగా మార్చగలదు. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊహించింది కేవలం పాసిబిలిటీస్ మాత్రమే. ఫ్యూచర్ హ్యూమన్స్ టైం ట్రావెల్ చేసి ప్యారలల్ టైం లైన్స్ లో ఉండొచ్చు. మనకు కనిపించకుండా లేదా మనల్ని మౌనంగా గమనించే వారిలో ఉండొచ్చు. ఇది మన అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ, హిస్టరీ, ఫ్యూచర్ అన్నింటినీ మళ్ళీ రీడిఫైన్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కళలు, మిత్స్, ఏన్షియంట్ స్టోరీస్ ఇవన్నీ ఆ భవిష్యత్తు సాధ్యమైన సాంకేతికతకు స్మాల్ హింట్స్ మాత్రమే కావచ్చు. మనం ఊహించని విధంగా మన మధ్యలోనే ఎక్స్ట్రాడినరీ విషయాలు జరుగుతుండొచ్చు. ఇది మనకెవరూ నేరుగా చెప్పలేరు. కానీ మన క్యూరియాసిటీ, ఊహ, క్వశ్చనింగ్ మనం ముందుకు వెళ్లే దారిని చూపిస్తుంది. కాబట్టి టైం ట్రావెల్ నిజంగా సాధ్యమా లేదా మనం ఎప్పటికీ చూడలేమా అన్నది మనకే ఒక రహస్యంగా మిగిలిపోతుంది. ఏది ఏమైనా ఈ
పాసిబిలిటీస్ మన మైండ్ ని ఎక్స్పాండ్ చేస్తాయి, ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి దారి తీస్తాయి. అప్పుడు మనం కూడా మన కళలను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో చూడగలుగుతాం.